చాలా మందికి ట్రేడింగ్ లో ట్రెండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అంటారు. ఎందుకంటే ట్రెండ్ ద్వారా మనం మార్కెట్ లో స్టాప్ లాస్, టార్గెట్ అనేది, ఎంట్రీ అనేది మనం తీసుకోవచ్చు. కానీ చాలా మందికి ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రెండ్ అంటే ఏంటి అసలు ఏం తెలియదు. కానీ ఈ రోజు మనం ట్రేడింగ్ లో ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది నేర్చుకుందాం. ఈ వీడియో ఓన్లీ మేము నిజంగా ట్రేడింగ్ నేర్చుకుంటాము అని అనుకుంటేనే ఈ వీడియో చూడండి. పూర్తిగా సింపుల్ గా ఏదో పైన చూసి టైం పాస్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీదే టైం వేస్ట్ అవుతుంది. మనమైతే స్టార్ట్ చేద్దాం. మార్కెట్ లో ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేసింది. ఇది 5 minutes టైం ఫ్రేమ్. ఇంకా మార్కెట్ లో 2 రకాల ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్ అని, ఇంకోటి డౌన్ ట్రెండ్ అని. నేను ఈ రోజు మీకు ఆ రెండు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాట్ పెట్టుకోవాలో కూడా నేర్పిస్తాను. క్లాట్ గా వినండి. ఇది చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్ కాబట్టి ఇందులో నాకు ఇగో చూస్తుంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది కనబడుతుంది. నేను ఒక డ్రా చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ నుంచి ఇది చూసుకుంటే నాకు ఒక డౌన్ ట్రెండ్ అనేది కనబడుతుంది. దీన్ని డౌన్ ట్రెండ్ ఎందుకు అంటారంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఒకే లైన్ లెక్క పోదు. మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఇట్లా స్ట్రైట్ గా పోదు. ఇట్లా కిందికి వచ్చి ఇట్లా పైకి, ఇట్లా కిందికి, ఇట్లా పైకి, ఇట్లా కిందికి, ఇట్లా పైకి, మళ్ళా ఇట్లా డౌన్ వచ్చి, మళ్ళీ పైకి వచ్చి, మళ్ళీ డౌన్ వచ్చి అనేది కిందికి మీదికి అవుతూ ఉంటది. ఇది ఇప్పుడు నేను డ్రా చేసింది మీరు చూసుకుంటే డౌన్ ట్రెండ్. ఎందుకంటే ఇది మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అప్ అయింది. కానీ సెల్లర్స్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కాబట్టి ఇదేమో హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, మళ్ళీ ఇక్కడ హయ్యర్ హై వచ్చింది, మళ్ళీ ఇక్కడ హయ్యర్ లో ఉంటుంది, మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లో. కాబట్టి మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ హయ్యర్ హై దగ్గరకు వచ్చి మళ్ళీ హయ్యర్ లోకి వచ్చింది కాబట్టి ఈ హయ్యర్ హై దగ్గర మనము మార్కెట్ ని సెల్ చేయాలి. మళ్ళీ హయ్యర్ లోకి వచ్చిన తర్వాత మార్కెట్ ని బయటకు తీసేయాలి. అంటే ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే హయ్యర్ హై దగ్గర ఎంట్రీ చేయాలి, హయ్యర్ లో దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ట్రెండింగ్ మార్కెట్ లో ఇట్లానే చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, హయ్యర్ లో. అంటే మార్కెట్ ఏం చేస్తుందంటే హయ్యర్ హై ని టచ్ చేసి కిందికి వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డౌన్ ట్రెండ్ అని అంటాం. ఇక్కడ ఎందుకు డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ అప్ పోయి కిందికి వస్తుంది. ఇక మార్కెట్ అప్ సైడ్ పోతలేదు, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తలేదు. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే డౌన్ ట్రెండ్ అని అంటాం. ఇక్కడ టైప్ చేస్తాను వినండి. ఇది డౌన్ ట్రెండ్. ఓకే, ఇంకోటి నేను అప్ ట్రెండ్ అనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఉందో మనం ఎత్తుకుతే మనకు క్లారిటీ వస్తుంది. జస్ట్ 1 minute. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఒక డౌన్ ట్రెండ్ కనబడుతుంది. నేను డ్రా చేస్తాను, మీరు చూడండి. సింపుల్గా ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే అప్పర్ సైడ్. ఇదేమో హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది ఏమో హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం అప్ ట్రెండ్ అంటాం. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఇంకోసారి టచ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఈ ట్రెండ్ లైన్ ని మార్కెట్ బ్రేక్ చేస్తలేదు కాబట్టి ఇది అప్ ట్రెండ్ అని అంటారు. మనం ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ స్టాప్ లాస్ చేయాలో నేను మీకు దీంట్లో చూపిస్తాను. ఇగో చూడండి, సింపుల్, ఏం లేదు. ఆ ట్రెండ్ లైన్ ని టచ్ చేసి గ్రీన్ క్యాండిల్ కనపడితే మనము ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో ఆ గ్రీన్ క్యాండిల్ కింద, ఈ ట్రెండ్ లైన్ కింద పెట్టుకోవాలి. టార్గెట్ 1:2, 1:3, 1:1 మనం పెట్టుకోవాలి. ఇలా అయితే ఎందుకంటే మార్కెట్ లో ట్రెండ్ లైన్ ని ఫాలో అయితే మన ప్రాఫిట్ అనేది చాలా మంచిగా వస్తుంది. కాబట్టి ట్రెండ్ లైన్ ని ఫాలో చేస్తూనే చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు ఎక్కువగా. అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కంపల్సరీ. ఎందుకంటే 100% అన్ని ట్రేడ్స్ సక్సెస్ అవుతాయని చెప్పలేము. ట్రెండ్ లైన్ ని ఎప్పుడో ఒకసారి బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేస్తున్నప్పుడు ఏమైతుంది అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి స్టార్ట్ అయితే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డౌన్ ట్రెండ్ ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, హయ్యర్ హై. కాబట్టి ఎప్పటి వరకు అయితే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయదో అప్పటి వరకు మనం ఇక్కడ మంచిగా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోవచ్చు. టార్గెట్ 1:2, 1:1 అట్లా మనం తీసుకోవచ్చు. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. దీన్ని ఏమంటామంటే అప్ ట్రెండ్. ఇక్కడ రాస్తాను, 1 minute. ఇక్కడనే ఇంకోటి నేను డౌన్ ట్రెండ్ చూపిస్తాను, చూడండి. ఇది ఏమంటే ఏంటంటే డౌన్ ట్రెండ్. ఇక్కడ మీకు టైప్ చేస్తాను డౌన్ ట్రెండ్, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. 1 minute.
ఓకే, ఇదేమో డౌన్ ట్రెండ్, ఇదేమో అప్ ట్రెండ్. ఇది డౌన్ ట్రెండ్ ఎందుకంటే ఇక్కడ హైయర్ హై ఉంది, హైయర్ లోకి వచ్చింది. మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ హైయర్ హై ట్రెండ్ లైన్ ని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ హైయర్ లో వచ్చింది, మళ్ళీ హైయర్ హై ఉంది, ట్రెండ్ లైన్ ని టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది. కాబట్టి ఇది ఒక డౌన్ ట్రెండ్. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ని ఫాలో చేసుకుంటూ మార్కెట్ కిందికి వస్తుంది, కాబట్టి దీన్ని డౌన్ ట్రెండ్ లాగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవ్వకూడదో అప్పటి వరకు మనం ట్రేడ్స్ సింపుల్ గా తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఏమో అప్ ట్రెండ్ అంటాం, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది చేంజ్ అయింది. ఇగో దీన్ని బ్రేక్అవుట్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లోకి వచ్చింది. కాబట్టి దీన్ని అప్ ట్రెండ్ అని అంటాం మనం. కాబట్టి సింపుల్ గా మనం డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ తీసుకోవాలంటే 1 2 3 సారి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం సింపుల్ గా ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది చూపిస్తాను చూడండి. షార్ట్ పొజిషన్, దట్స్ ఇట్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మనం 1:1 1:2 సింపుల్ గా తీసుకోవచ్చు. మన టార్గెట్ అనేది సింపుల్ గా వస్తుంది. ఇక స్టాప్ లాస్ కన్ఫర్మ్ గా పెట్టుకోవాలి. టార్గెట్ కూడా మన ఈ పైకి వెళ్తున్నప్పుడు టార్గెట్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది దగ్గరికి తీసుకుంటూ టార్గెట్ అనేది బిగ్ గా చేసుకుంటూ పోతే మనకి అనేది రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్కువ వస్తుంది. దీన్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం, దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. మార్కెట్ లో ఇట్లానే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి కూడా మంచిగా ఫామ్ అవుతుంది. ఇది అప్ ట్రెండ్. సింపుల్ గా మీరు చూడండి ఎంత మంచిగా ఉంటుంది. దట్స్ ఇట్. ఇది ఒక అప్ ట్రెండ్. ఇక్కడ ట్యాప్ చేసింది కొంచెం ఫెయిల్ అయినట్టు మళ్ళీ అప్ అయింది, ఇక్కడ ట్యాప్ చేసింది మళ్ళీ అప్ అయింది, ఇక్కడ ట్యాప్ చేసింది మళ్ళీ అప్ అయింది. కాబట్టి ఇది ఏమంటారు, అప్ ట్రెండ్ అంటారు. దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు, దీన్ని అప్ ట్రెండ్. ఇది కాకుండా మీకు ఎగ్జాంపుల్ గా ఇది బ్యాంక్ నిఫ్టీ కదా, మీకు వేరే మార్కెట్ లో కూడా చూపిస్తాం. సింపుల్ గా ఇది కాకుండా మనం గోల్డ్ ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన 5 minutes టైం ఫ్రేమ్ కదా. ఐడెంటిఫై చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచిగా వస్తుంది. ఇక్కడ అప్ ట్రెండ్ ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. నేను డ్రా చేస్తాను. సింపుల్. ఇది అప్ ట్రెండ్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ పోయింది, మళ్ళీ డౌన్ వచ్చింది. ఇది హైయర్ హై అంటాం, ఇది హైయర్ లో అంటాం. సింపుల్. మళ్ళీ హైయర్ హై వచ్చింది, హైయర్ లో వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ హైయర్ లో దగ్గర మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఏమో ఈ ట్రెండ్ లైన్ దగ్గర పెట్టుకోవాలి. టార్గెట్ 1:1 1:2 మనం సింపుల్ గా పెట్టుకోవచ్చు. 1:3 కూడా రావచ్చు, ఒక్కసారి 1:4 కూడా రావచ్చు. ఈ టార్గెట్ పోతున్నట్టు ట్రెండ్ స్టాప్ లాస్ మనం పైకి పెట్టుకుంటే మనకు వస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అంటాం. ఎందుకంటే ట్రెండ్ ఆపోజిట్ గా వెళ్తే మనకి లాస్ కన్ఫర్మ్ గా అవుతుంది. ఎందుకంటే ఆ ట్రెండ్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు. బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వేచి ఉండాలి. ఈ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేస్తేనే కిందికి వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. అంతవరకు మనము ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనుకుంటే ట్రెండ్ తోనే ఫాలో అవ్వాలి. ట్రెండ్ అగెనిస్ట్ గా పోతే మనకు లాస్ అవుతుంది. ఇది అప్ ట్రెండ్ చూసినాం కదా, ఇంకోటి డౌన్ ట్రెండ్ చూపిస్తాను మీకు. అప్ ట్రెండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ మొత్తం కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ డౌన్ ట్రెండ్. ఇక్కడ చూసుకుంటే ఇది డౌన్ ట్రెండ్ అవుతుంది అనేది నేను డ్రా చేస్తాను చూడండి. డౌన్ ట్రెండ్ అంటాం. ఎందుకంటే సింపుల్. ఇది హైయర్ హై హైయర్ లో, మళ్ళీ హైయర్ హై హైయర్ లో, మళ్ళీ హైయర్ హై హైయర్ లో, మళ్ళీ హైయర్ హై హైయర్ లో. 1 2 3 4 5 6 సారి ట్రెండ్ ట్యాప్ చేసుకుంటే కిందకి వచ్చింది. కాబట్టి మనం సింపుల్ గా ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ 1 minute చూపిస్తాను. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి. ట్రెండ్ లైన్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకొని 1:1 1:2 టార్గెట్ మనం తీసుకుంటే సింపుల్ గా మన టార్గెట్ అనేది వస్తుంటది. ఇది ఏం ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్. ఎందుకంటే మార్కెట్ కిందికి పడిపోతుంది, ఈ ట్రెండ్ ని టచ్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. కాబట్టి దీన్ని మనం డౌన్ ట్రెండ్ అని అంటాం. సింపుల్. దట్స్ ఇట్. అంతే. ఇంకా దీంట్లో పెద్దగా ఏం లేవు. కానీ వీటిని మాస్టర్ చేసుకోవాలి. చాలా మంచిగా నేర్చుకుంటే మార్కెట్ లో అంత మంచిగా మనం డిసిప్లిన్ తోటి ఉంటే మనకు అంత మంచిగా ఉంటది. మార్కెట్ లో ప్రాఫిట్ కూడా అలానే వస్తుంది. ప్రాఫిట్ అనేది అప్పుడు ఆశిస్తే రాదు, చాలా కష్టం ఉండాలి. ఇప్పుడు మార్కెట్ లో అయితే ఇవి కొన్ని అయితే మనం నేర్చుకోవాలి. అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెంట్ అంటే ఏంటి. నేను ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పైన ఒక వీడియో చేశాను. ఆల్రెడీ నా ఛానల్ లో ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అండ్ అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. అండ్ వీటిని బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ పేపర్ ట్రేడింగ్ లో మీరు ట్రెండ్స్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసి ట్రేడ్ తీసుకుని చూడండి ఎట్లుంటుందో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.